అందరికీ నమస్కారం. మన దగ్గర కొంతమంది సబ్స్క్రైబర్లు కామెంట్స్ పెట్టారు. అందులో ఒక అమ్మాయి తను సివిల్స్కు దీనికి ప్రిపేర్ అవుతుంది. చాలా పద్ధతిగా కామెంట్ నాకు నచ్చింది. తను ఎస్సీ అన్నా, ఇప్పటికీ ఊళ్ళల్లో అంటరానితనంతో ఇబ్బంది పెడుతున్నారన్నా, అందుకే కదన్నా మతం మారింది అని చెప్పేసి నేను అన్నా. అమ్మ మతం మారా అంటున్నావు, అంటరానితనం పోయిందా అమ్మా? ఎక్కడన్నా ఇప్పటికీ అలాగే చూస్తున్నారన్నా? అదే పాయింట్ ఇప్పుడు నేను రైజ్ చేస్తున్నాను. సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి, డికే శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి దిగిపోతే డికే శివకుమార్ వస్తాడంటే, సిద్ధరామయ్య దించి డికే శివకుమార్ వస్తాడు. కారణం ముందుగానే డీల్ అది. సో డికే శివకుమార్కి ముఖ్యమంత్రి పదవి రాకూడదంటే, సిద్ధరామయ్య దగ్గర ముఖ్యమంత్రి పదవి ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కదా, అధిష్టానం కదా, పైనుంచి కదా, వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళే ముఖ్యమంత్రి. దిగి ఉన్న వాళ్ళంతా కూడా సరే సరే అని అదంతే. సో డికే శివకుమార్ని రెచ్చగొట్టాలి. డికే శివకుమార్ చేసే కామెంట్లని హైకమాండ్కి అందించాలి. ఏ రకంగా? చూడండి, మన పార్టీ స్టాండ్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, చూడండి నేను ముఖ్యమంత్రి చూడండి ఏమంటున్నాడు. సిద్ధరామయ్య ఈరోజు హిందూ మతంలో అసమానతలు ఉన్నాయి, హిందూ మతంలో అంటరానితనం ఉంది, దానివల్లే మతం మారుతున్నారు. నేను చెప్తాను, బీజేపీ చెప్తాను ఆపరు కదా, వారికి అనిపించి మతం మారుతున్నారు అన్నాడు. హిందూ మతంలో అసమానతలు ఉన్నాయి, క్రైస్తవంలో లేవా? ఇస్లాంలో లేవా? ఇస్లాంలో ఆడవారు మసీదుకి వెళ్తారండి, మసీదు ప్రార్థనలు చేస్తారండి. త్రిపుల్ తలాక్ బిల్ ఏంటండి? ఆడదంటే ఓన్లీ వంటింటికి, ఇంట్లో పిల్లలకి అంటానికైనా. ఇలా ఆ తాలిబాన్లు పాకిస్తాన్ అన్న మాటలు లేవా? మన దేశంలో కొంతమంది అనలేదా? అక్కడ సమానత్వం ఉందా? వాళ్ళు మతం మారారా? మారలేదే. ఎందుకు మారలా? వారికి చిన్నప్పటి నుంచి కూడా ఖురాన్లో ఏముంది, ముస్లిం మతం ఏం చెప్తుందని పిల్లలతో సహా ఆడవాళ్ళు మగపిల్లలు అందరూ చెప్తూ వాళ్ళని పెంచుతారు. 18 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళ ఫుల్ క్లారిటీ వచ్చింది, వాళ్ళ మతం అంటే ఏంటి, వాళ్ళ మతంలో ఎందుకు ఉండాలి ఏంటి. కమింగ్ టు క్రైస్తవులు, ఈ క్రైస్తవ విషయానికి వస్తే వాళ్ళల్లో కూడా చిన్నప్పటి నుంచి బైబిల్ చదవటం, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళటం, అండ్ ఎక్కడైనా ప్రార్థన జరిగితే అడవిలు అటెండ్ అవ్వడం. వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచి మతం అంటే ఏంటి, బైబిల్ అంటే ఏంటి, యేసు అంటే ఎవరు, యెహోవా అంటే ఎవరు, లైక్ వాళ్ళకి మొత్తం చెప్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళు కూడా వాళ్ళ మతంలోనే ఉంటారు. ఈలోపు ఏం చేస్తారు? హిందువులలో ఉన్నటువంటి కొంతమందిని అబ్జర్వ్ చేస్తారు. ఈ అబ్జర్వ్ చేసినప్పుడు పేదరికంతో ఉన్నటువంటి కొంతమంది, అండ్ సమాజంలో అనుకోకుండా వేరే వాళ్ళ మాటలు పడ్డలు కొంతమంది, వీళ్ళని అబ్జర్వ్ చేసేసి మీ మతం వల్ల ఇదంతా, మా మతం అంతా ఈక్వల్గా ఉండేది రా అదని పట్టుకెళ్తారు. క్రైస్తవంలోనే ఎన్ని రకాల శాఖలు ఉన్నాయి, దాన్ని ఏమంటారు, సెవెంత్ డే అడ్వెంటిస్టులు, క్యాథలికులు, ఇలా 4-5 రకాలు ఏవో ఉంటాయి. ముస్లింలో వచ్చేసి షియాలు, సున్నీలు, ఇంకా దానిలో కూడా ఉంటాయి. హిందువులలో వచ్చేసి మా కులాలు. ఇక్కడ ఓవర్ నేను చెప్పాల్సిందంటే ఈ వీడియో క్యాథలిక్స్ మెయిన్ ఛానల్లో పెట్టింది. ఎందుకో తెలుసా? హిందువులలో ఉన్నటువంటి అతి పెద్ద సమస్య ఉంది అంటే, పిల్లలకి చిన్నప్పటి నుంచి అసలు హిందుత్వం అంటే ఏంటి, సనాతన ధర్మం అంటే ఏంటి, మన సంప్రదాయాలు ఏంటి, మన సంస్కృతి ఏంటి, మన దేవుడు ఏంటి, ఎవరు, ఆయన ఏం చెప్పాడు ఏంటి, మన గ్రంథాలు ఏముంది ఏంటని కనీసం 100లో 25% మంది కూడా వాళ్ళ పిల్లలకు నేర్పరు. మోర్ ఎవర్ అసలు వాళ్ళకే తెలియదు. పండగ వచ్చిందా, కొత్త బట్టలు వేసుకున్నామా, గుడికి వెళ్ళామా వచ్చామా, తిరణాలా వెళ్ళామా వచ్చామా, అమ్మవారికి పొట్టేళ్ళు బలిచ్చామా, తిన్నామా వచ్చామా, ఓలల్లో సెలబ్రేషన్ చేసుకున్నామా వచ్చామా, పండగలు అన్నప్పుడు, తిరునాళ్ళు అన్నప్పుడు, విగ్రహం పెట్టేటప్పుడు డబ్బులు చందాలు వసూలు చేస్తామా లేదా. ఈ హడావుడి తప్ప రియల్గా అసలు ఎంతమందికి తెలుస్తుందండి? దానివల్ల ఈరోజు సిద్ధరామయ్య లాంటి వాళ్ళు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, వేరే మతస్థుల ఓట్లు కావాలి, హిందువులు గొర్రెలుగా ఉన్నటువంటి ఓట్లు పక్కకు పోవు కాబట్టి ఇబ్బంది లేదు. ఇది ఆయన కుట్ర. ఇప్పుడు ఆపోజిట్ మన డికే శివకుమార్ ధర్మస్థల విషయం కూడా ఏమన్నాడు? అరే అసలు అక్కడ ఏమి బయటపడకుండా ఏ సిట్టు ఏ కథ, ముందు ఆ భీమ ఎవరైతే ఉన్నారు ముసుగు మనిషి వాడిని విచారించండి రా అన్నారు, తీసుకొని లోపలేస్తారు. అప్పుడు ధర్మస్థలానికి సంబంధించి అక్కడ అసలు ఏం జరగలేదు, అంత బుర్ర జరగలేదు అని చెప్పి అందరికి అర్థమైపోయింది. సో ఇప్పుడు కూడా ఏమంటాడు? హిందువులలో అసమానతలు ఉన్నాయి కాబట్టి మతం మారేది సిద్ధరామయ్య, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి గట్టిగా కౌంటర్ ఇస్తారు. ఆ కౌంటర్ మట్టుకెళ్ళి రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి, ప్రియాంకకి చెప్పేసి డికే శివకుమార్ మన పార్టీ స్టాండ్కి వ్యతిరేకంగా ఉన్నాడు. దెన్ మన పార్టీకి ఎవరైతే ఉన్నారో ముస్లింలు, క్రైస్తవులు ఇప్పుడు దూరం అయిపోతారు డికే శివకుమార్ వల్ల. సో డికే శివకుమార్ ముఖ్యమంత్రి వద్దు, సిద్ధరామయ్య నువ్వే ఉండని చెప్పించుకోవాలి. సో నేను మరలా ఓపెన్గా అడుగుతున్నా, స్టార్టింగ్ చెప్పాను కదా, ఆ అమ్మాయి చెప్పింది. ఇప్పుడు కూడా మన ఈ సమాజంలో
ఏ మతానికి ప్రధాన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో, చర్చిలు కానీ, మసీదులు కానీ, గుళ్ళు కానీ, ప్రధానమైనటువంటి అందరూ వెళ్తూ ఉంటారు. లైక్ అక్కడ ఎటువంటి అసమానతలు ఉండవు. కానీ ఓలల్లో కానీ, లేదన్నప్పుడు పట్టణాల్లో కానీ, లేదన్నప్పుడు ఇంకెక్కడైనా వేరే చోట్ల అక్కడ ఉంటుంది క్రైస్తవులకు సంబంధించి, ఇదిగో ఈ సంఘానికి వీళ్ళే రావాలి, ఈ సంఘానికి వీళ్ళే రావాలి. మసీదుల సంబంధించి నాకు అంత క్లారిటీ లేదు, కానీ వాళ్ళలో కూడా ఇందా చెప్పిన అసమానతలు అయితే ఉంటాయి. ఆడవాళ్ళు రావద్దు అన్నట్టు. గల్ఫ్లో ఉన్న వాళ్ళైతే ఏకంగా వాళ్ళే నిజమైన ముస్లిం అన్నట్టు, మిగతా మతం అని గురయ్యారు అన్నట్టు, డబ్బుల కోసం మతం మారుతారు వీళ్ళు అన్నట్టు. వాళ్ళు గల్ఫ్లో ఉన్న వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళని తక్కువగానే చూస్తారు వాళ్ళు. అది మీకు తెలుసు. క్రైస్తవుల సంవత్సరాలతో మాట్లాడడం ఒక్కొక్క సంఘానికి ఒకలాగా ఉంటూ ఉంటే, అండ్ ఇక్కడ మరలా డబ్బు ఉన్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు రకరకాలు. ముస్లింలో కూడా అంతే, హిందువులలో కూడా అంతే. డబ్బు, ఈ డబ్బే ఇక్కడ అత్యంత కీలకం. అంతెందుకండి, క్రైస్తవుల్లో మతం మారిన వాళ్ళు ఉన్నారు కదా, హిందువుల నుంచి క్రైస్తవంలోకి వెళ్ళిన వాళ్ళు. హిందువుల నుంచి క్రైస్తవంలోకి వెళ్ళినటువంటి వాళ్ళ కులాన్ని వదిలిపెట్టారా? రెడ్డి, చౌదరి, నాయుడు వాళ్ళ కులపల కదా వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. మాదిగా ఇక బీసీలు ఉన్నట్టు వాళ్ళని పెళ్లి చేసుకున్నారు లేదే. మాదిగా సోదరిని అడుగుతూ ఉన్నా. మీరు లేదు, ఇక బీసీలు ఉన్న వాళ్ళని కూడా అడుగుతున్నా. మీరు అసమానతల వాళ్ళు సొసైటీ తక్కువ చేస్తానని చెప్పేసి మీరు మతం మారారు అనుకున్నాం. మతం మారిన తర్వాత ఏం మారిందండి? మీ డబ్బు వచ్చిందా? యేసు ప్రభువుకు సంబంధించి పరిశుద్ధాత్మ అంటూ ఆయన నమ్మకం వల్ల మేము కష్టానికి బయటపడిన ఎవరైతే చెప్తున్నారు, సాక్షులు ఎందుకు చెప్తూ ఉంటారట, వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అమ్మా, ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అత్యధిక పేదవాళ్ళు ఏ మతంలో ఉన్నారు? క్రైస్తవులా కాదా? బలవంతంగా మత మార్పిడి జరిగిన తర్వాత ఏం మారింది? వాడు కూలీనాలు చేసుకున్న 10 రూపాయలు సంపాదిస్తే అందులో 10 దశమ భాగం అంటూ రూపాయి మళ్ళీ దేవుడి కాదు. దేవుడి పేరు చెప్పి మధ్యలో ఉన్న వాళ్ళు తింటాం కాదమ్మా. అదేమంటే భయపెడతాం. దశమ భాగం ఇస్తేనే నీకు స్వర్గంలో సీట్ అనేది ఉంటుంది. రిజర్వేషన్ ఇప్పటి నుంచే చేసుకోవచ్చు. దశమ భాగం ఇస్తాను. అమ్మాయిలు చేయటం కాదు. ప్రజలు ఎంత దారుణంగా అట్లా చేస్తున్నారు. మరలా నేను చెప్తాను, హిందూ సమాజం కూడా వస్తున్నా. ఇక్కడ కూడా ఆ పూజ చేస్తేనే నీకు మేలు జరిగింది, ఆ వ్రతం చేస్తేనే నీకు మేలు జరిగింది, ఇదిగో నువ్వు ఇంతమందికి దానం ఇస్తేనే మేలు జరిగింది, బ్రాహ్మణునికి నువ్వు అతి దానం ఇది దేవుని చెప్పి సొల్లు కబుర్లు అక్కడ. ముస్లింల సంస్థ నిజంగా నాకు ఐడియా లేదు. ఈ దానాలు ఏంటి, అది చేయాలి, ఇది చేయాలి, నాకు నిజంగా ఐడియా లేదు. బట్ నేనేమంటే ప్రతి మతంలో కూడా ఆ మతంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలో మధ్యలోని ఎదవలో లేనిపోని వాళ్ళ స్వార్థ కోసం కొన్ని చూపిస్తారు. దానివలనే ఈ అసమానతలు, దానివలనే ఈ అంటరానితనం, దానివలనే లేనిపోని సమస్యలు, దానివలనే ఇతర మతస్థులు ఇదిగో వీరిని తక్కువ చేయడం. వాడి మతం గురించి వాడు పూర్తిగా తెలుసుకోండి. ఇతర మతస్థుల గురించి మాత్రం ఏలు పెట్టాలి, గెలుపుకోవాలి. హిందువులలో ఉన్నటువంటి వాళ్ళు హిందూ మతం గురించి వాళ్ళు తెలుసుకోవాలి. క్రైస్తవంలో ఇస్లాం ఉన్నటువంటి కొంతమంది హిందూ గురించి తప్పుగా మాట్లాడారు. వాడు పూర్తిగా చదవడు, ఆ మనుధర్మం చదవడు, రామాయణ మహాభారత పూర్తిగా చదవడు. ఎక్కడో ఒక చిన్న లైన్స్ ఉంటాయి, ఎక్కడో చిన్న ఇన్సిడెంట్స్ ఉంటాయి, వాటిని బట్టి కంపు చేస్తా పోతా ఉంటారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మతం పేరుతో రాజకీయ నాయకులు, మతం పేరుతో ఆయా మతంలో ఉన్నటువంటి పనికిమాలిన ఎదవలు, మతం పేరుతో సమాజం చిచ్చుపెట్టే చిల్లరగాలు, వీళ్ళంతా కూడా వారి స్వార్థం కోసం నోటుకొచ్చినట్టు వాగుతూ బతుకుతున్నారు తప్ప నిజమైనటువంటి ఏ మతస్థుడైనా ఆ మత ధర్మానికి సంబంధించి ఆ మత గ్రంథంలో ఏముందో చూసుకొని దాని తర్వాత బ్రహ్మాండంగా బతికేస్తారు. యాక్చువల్ అయితే 2-3 లైన్స్ చెప్తాను అనుకున్నా, బట్ ఓవరాల్ అన్నింటిలో ఇంక్లూడ్ చేశారు. ఈ వీడియో కనుక ఏ మతస్థుడు చూసినా శివప్రసాద్ గారు కరెక్ట్ చెప్పారు, క్యాటిష్ ఎస్పీ ఛానల్ ఆల్వేస్ నిజమే చెప్తుందని అనుకుంటారు. అలా అనిపిస్తేనే ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా చెప్తున్నా, మీరు ఏ మతస్థులైనా సరే ఆ దేవుడు నిజం, మీరు నిజం. మీ మత గ్రంథంలో మంచి ఉంటే దానిని తీసుకోండి, చెడు ఉంటే దాన్ని పక్కన పెట్టండి. అంతిమంగా హిందువులకు నేను మరలా చెప్తున్నా, ముందు మీరు తెలుసుకునే ధర్మం అంటే ఏంటో మీ పిల్లలే చెప్పండి. ఇతర మతస్థులు ఎలాగైతే చిన్నప్పటి నుంచి వాళ్ళ పిల్లలు కూడా అన్ని బోధిస్తూ ఉంటారు, అలా మీ పిల్లలు కూడా బోధించండి. కనీసం వారానికి ఒకసారి గుడికి వెళ్ళేలా చూడండి, గుడిలో కాస్త ప్రశాంతంగా కూర్చోమని చెప్పండి. మరలా చెప్తున్నా, డబ్బులున్నాయి, పండుగలో కొత్త బట్టలు వేసుకుని గుడికి వెళ్ళొచ్చు, ఇది కాదు. అసలు పెద్దలను ఎలా గౌరవించాలి, ఇతరులతో ఎలా ఉండాలి, మానవ సేవ మాత సేవ అని ఎందుకు అన్నారు? హిందూ మతంలో దేవుడు నువ్వు పూజించినా పూజించకపోయినా దేవుడు నిన్ను గొప్పగా చూసుకుంటాడు, ఎప్పుడు నువ్వు మంచినే చేస్తావు. మిగతా మతాలు అలా కాదు, ఆ దేవుడినే పూజించాలి, వాళ్ళతోనే ఉండాలన్నట్టు. సో ఎవరిది వాళ్ళు చెప్తారు. బట్ హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో మాత్రం ఒకే ఒకటి ఉంటుంది, సాటి మనిషిని నువ్వు ప్రేమించు, ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు చేసిన మంచే నీ తర్వాత నడిపిస్తూ నువ్వు చనిపోయిన తర్వాత కూడా నిన్ను 10 మంది గుర్తుండేలా చేస్తుంది. అంత గొప్పది ఈ సనాతన ధర్మం. దీని నుంచి అన్ని మతాలు పుట్టుకొచ్చని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. తర్వాత ఎప్పుడైనా డీప్గా మాట్లాడుకుందాం.
ఇందులో చాలా చాలా అంశాలు మెన్షన్ చేశాను. ఖచ్చితంగా ఈ వీడియో అందరికి షేర్ చేయండి.